దేశంలో మనుషులు మనుషులుగా గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టం. కానీ మనుషులు దేవుళ్లుగా మారి కీర్తితో పాటు కోట్లు కూడగట్టుకోవడం చాలా సులభం. పుట్టపర్తి సత్యసాయి నుంచి కర్నూలు బాలసాయి వరకు అంతా దుమ్ము నుంచి పుట్టిన దేవుళ్లే. పెనుగొండలో మకాం వేసి 10 ఏళ్లలోనే కోట్లకు పడగలెత్తిన కాళేశ్వర్ బాబాది సేమ్ స్టోరీ. అందరూ బురుడి బాబాల్లాగే కాళీ బాబా కూడా సాదాసీదా నేపథ్యం నుంచి వచ్చిన వాడే. కడప జిల్లా మాధవరంలో పుట్టిన కాళీ ప్రసాద్ తండ్రి ఉద్యోగరీత్యా అనంతపురం జిల్లాకు మారితే బుక్కపట్నం, కొత్త చెరువు, పెనుగొండల్లో చదువుకున్నాడు. పెనుగొండలో డిగ్రీ చదువుతూ కోట ప్రాంతంలో రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ జానకి రామయ్య ఇంటిపై చిన్న గదిలో అద్దెకున్నాడు. అక్కడుండగానే తేళ్లు, పాములు సృష్టించడం, కందులు, పెసలు మాయం చేయడం వంటి గారడీ విద్యలు ప్రదర్శించేవాడు. ధ్యానం, భజనలు కూడా చేసేవాడు. చదువుకునే కుర్రాడికి ఈ గారడీ వేషాలేమిటంటూ కోప్పడ్డ కాలేజీ యాజమాన్యం కాళీ ప్రసాద్ను టీసీ ఇచ్చి ఇంటికి పంపింది. ఎలాగో డిగ్రీ అయిందనిపించిన కాళీ తర్వాత లా డిగ్రీ కూడా అందుకున్నాడు. కాలేజీ యాజమాన్యానికి కాళీ వేషాలు నచ్చలేదు. కానీ పెనుగొండలో ఇంటి యజమాని జానకి రామయ్యకు మనవాడు తెగ నచ్చేశాడు. మాజీ జడ్పీటీసీ సభ్యుడు చల్లపల్లి నరసారెడ్డి కూడా కాళీ పక్కన చేరి భజన ప్రారంభించాడు. తన 14వ ఏట షిరిడీ సాయి కనిపించాడని, ప్రపంచానికి నీ సేవలు అవసరమని కర్తవ్య బోధ చేశాడని అప్పటికే ప్రచారం చేసుకుంటూ వచ్చిన కాళీ ప్రసాద్ అనుచరుల ఆగమనంతో మరింత విజృంభించాడు. పెనుగొండలో పాగా వేసిన కాళీ ప్రసాద్ కు 1994లో ఓ భూస్వామి స్థానికంగా ఉన్న గగన్ మహల్ కు దగ్గరలో అరెకరం భూమి విరాళంగా ఇచ్చాడు. అక్కడి నుంచి కాళీ మహిమలు మొదలయ్యాయి. అక్కడో కుటీరం ఏర్పాటు చేసి దానికి శ్రీసాయి శరణాశ్రమం అని పేరు పెట్టాడు. అదే ఏడాది పుట్టినరోజును ఆర్భాటంగా జరుపుకున్న కాళీ ప్రసాద్ తన పేరు ఇక మీదట కాళేశ్వర్ అని ప్రకటించుకున్నాడు. కొందరికి కాళీ స్వామి, కాళీ బాబా కూడా అయ్యాడు. ఎప్పుడైతే పేరు మారిందో క్రమంగా కాళేశ్వర్ అంతస్తు మారింది. అరెకరం కాస్త 30 ఎకరాలకు విస్తరించింది. ఆశ్రమం కోట్ల విలువ చేసే సువిశాల భవన సముదాయంగా మారింది. శ్రీసాయి శరణాశ్రమం పేరు షిరిడీ సాయి గ్లోబల్ ట్రస్ట్ గా రూపాంతరం చెందింది. ఈ ఎదుగుదల వెనుక మహా దోపిడీ వ్యవహారం ఉందని అప్పట్లో పెద్ద ప్రచారమే జరిగింది. ఆశ్రమం చుట్టుపక్కల నిక్షిప్తమై ఉన్న గుప్త నిధులు తవ్వి ఆలయాల్లో చోరీ చేసిన విగ్రహాలు అమ్మి కోట్లు గడించారన్న ఆరోపణలున్నాయి. మడకశిర సమీపంలోని భూతప్ప కనుమలో వెలిసిన జడలమ్మ దేవాలయంలో జరిగిన విగ్రహాల చోరీ కేసులో కాళేశ్వర్ ప్రధాన నిందితుడంటారు. అయితే ఆ తర్వాత ఆ కేసులో ఎక్కడా కాళేశ్వర్ పేరు కనిపించలేదు. గగన్ మహల్ చెంతనున్న చారిత్రక కట్టడాలను కూడా కాళీ కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలకు తగ్గట్టే పూట గడవడం కనా కష్టంగా ఉన్న శ్రీ సాయి శరణాశ్రమం రోజుల నుంచి వేల కోట్ల షిరిడీ సాయి గ్లోబల్ ట్రస్ట్ వరకు కాళేశ్వర్ బాబా వాయు వేగంతో విస్తరించాడు. పెనుగొండలో కాళేశ్వర్ ప్రైవేటు సామ్రాజ్యం విస్తరించాక దాని రూపురేఖలు మారిపోయాయి. 400 గదులతో ఏర్పడిన ఆశ్రమ సముదాయం స్టార్ హోటల్ సౌకర్యాలతో వాటికన్ను తలపిస్తుంది. కాళీబాబా ఏర్పాటు చేసిన సోల్ యూనివర్సిటీలో మెజారిటీ విద్యార్థులు విదేశీయులే కావడంతో ఎక్కడ చూసినా ఓడల్లాంటి ఫారిన్ కార్లే కనిపిస్తూ ఉంటాయి. పెనుగొండ వైభవం ఇలా ఉంటే తిరుపతి, బెంగళూరు, దేవనహళ్లి, అనంతపురం జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో వందలాది ఎకరాల భూములున్నాయి కాళీబాబాకు. కడప జిల్లాలో కాళేశ్వర్ తండ్రి సుబ్బరాయుడు పర్యవేక్షణలో ఇంజనీరింగ్ కాలేజీ నడుస్తోంది. కడపలో కాళీకి ఉన్న ఇల్లు ఒక్కటే 20 కోట్ల విలువ చేస్తుందని అంచనా. ఇక బ్యాంకుల్లో కోట్లాది రూపాయల డిపాజిట్లు ఉన్నట్లు చెబుతారు. ఆశ్రమంలో పనిచేసే సిబ్బందికి నెలకు 10 లక్షలు జీతాలు చెల్లిస్తున్నారంటే కాళీబాబా ఏ రేంజ్ లో ఎదిగాడో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం కాళేశ్వర్ ప్రధాన ఆదాయ వనరు విదేశీయులే.
10 ఏళ్ల క్రితం పుట్టపర్తిలో ప్రవేశం దొరక్క తన దగ్గరకొచ్చిన జపాన్ బృందంతో విదేశీ నిధుల రుచి మరిగిన కాళీబాబా ఫారినర్స్ ను పెనుగొండ వైపు ఆకర్షించడానికి పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. దేశంలోని ప్రధాన నగరాలలో ఏజెంట్లను నియమించాడు. పుట్టపర్తి ప్రశాంతి మందిరంలో పనిచేసే ఓ మహిళ కూడా కాళేశ్వర్ కు కోవర్ట్ ఆపరేషన్ చేసి పెట్టేది. మొత్తం మీద విదేశీ భక్తులకు పెనుగొండలో 5 స్టార్ ఆతిథ్యం లభిస్తుందన్న అభిప్రాయం బలపడింది. దాంతో అదో ఆధ్యాత్మిక విడిది కేంద్రంగా మారి కాళేశ్వర్ కు కాసుల వర్షం కురిపిస్తోంది. కోట్లకు పడగలెత్తిన కాళేశ్వర్ కార్యకలాపాలు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా అతడిని ప్రశ్నించిన వాళ్లు లేరు. జిల్లా యంత్రాంగం కూడా అతనికే జీ హుజూర్ అంటూ ఉంటుంది. కలెక్టర్ మొదలుకొని ఉన్నతాధికారులందరికీ కాళీబాబా ఆశ్రమంలో ఘనంగా అతిథి మర్యాదలు జరుగుతూ ఉంటాయి. జిల్లాలో చాలా మందికి అతని గతం తెలుసు. ఓ భక్తురాలితో అసభ్యంగా ప్రవర్తించినందుకు కొత్త చెరువు మండలం తలచెర్ల జనం కాళేశ్వర్ కు దేహశుద్ధి చేశారని తెలుసు. ఆలయాల్లో గుప్త నిధులు కాజేశాడని తెలుసు. ప్రాచీన కట్టడాలను ఆక్రమించుకుని వాటిపై గ్లోబల్ ట్రస్ట్ నిర్మించాడని తెలుసు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినందుకు పురావస్తు శాఖ అనేక నోటీసులు జారీ చేసిన విషయము జిల్లా జనానికి తెలుసు. అధికారులకు రాజకీయ నాయకులకు తెలుసు. అయినా ఎవ్వరూ కాళీ జోలికి పోరు. ఎక్కడికక్కడ రక్షణ కవచాలు ఏర్పాటు చేసుకున్నాడు ఈ పిల్ల బాబా. ఎవరిని ఎలా మేనేజ్ చేయాలో అలా చేసి పారేశాడు. 2005లో కాళీబాబా పెళ్లికి జిల్లా మంత్రులు రఘువీరారెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి అధికార లాంఛనాలతో రావడం ఇందుకో కొండ గుర్తు. జనం కళ్లలో కారం కొట్టడానికి మాత్రం అప్పుడప్పుడు తన ఆదాయంలోంచి 4 రూపాయలు తీసి చారిటీ పేరుతో విదిలిస్తుంటాడు. 2003 కరువులో కొన్ని సేవా కార్యక్రమాలు చేశాడు. కూతురు పేరిట నవ్యశ్రీ ఉచిత నేత్ర వైద్యశాలను ఏర్పాటు చేశాడు. విద్యార్థులకు ఏటా స్కాలర్షిప్స్ ఇస్తాడు. పెనుగొండ పంచాయతీ అభివృద్ధికి 1 కోటికి పైగా నిధులిచ్చాడు. సత్యసాయి విషయంలో లాగే కాళేశ్వర్ సేవా కార్యక్రమాలకు ప్రజల్లో అంతో ఇంతో పేరొచ్చింది. దాంతోపాటే సానుభూతి పెరిగింది. ఇదే అదననుకున్నాడో ఏమో ఈ ప్రజాభిమానాన్ని సొమ్ము చేసుకోవడానికి 2009లో రాజకీయాల్లోకొస్తానంటూ ఉబలాట పడ్డాడు కాళీబాబా. కాంగ్రెస్ కు జై కొట్టాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి బాకా ఊదాడు. చివరికి తన భార్యకు టికెట్ ఇప్పించుకునే ప్రయత్నం చేసి భంగపడ్డాడు. వైఎస్ తో డీల్ బెడిసి కొట్టిందని చెబుతారు. నిరాడంబర జీవితానికి నిలువెత్తు నిదర్శనమైన షిరిడీ సాయి వారసునని చెప్పుకొని కాళీబాబా ఆడుతున్న ఈ నాటకానికి రాజకీయం కూడా తోడై ఉంటే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండేదో. ఇప్పటికే అనుమతులు లేని కట్టడాలతో, అనుమతి లేని యూనివర్సిటీతో, అనుమానాస్పద కార్యకలాపాలతో, లెక్కలు చూపని ఆస్తులతో, ప్రైవేటు సైన్యాలతో భక్తి ముసుగులో సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న కాళీబాబా ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో అయి ఉంటే భక్తులకు తిరుక్షవరమే మిగిలి ఉండేది. జనం ఖజానా ఖాళీ చేసేదాకా ఈ కాళీబాబా విశ్రమించి ఉండేవాడు కాడు. బివేర్ ఆఫ్ గాడ్.